హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొంచెం బిగినర్స్ అంటే ఇప్పుడిప్పుడే నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళ కోసం నేను ఒకటి చెప్తున్నాను అనమాట. ఏంటంటే మనకి మెయిన్ పెద్ద బ్లౌజులు వచ్చినా సరే చిన్న బ్లౌజులకి అయితే మనకి పడవు. కాబట్టి పెద్ద బ్లౌజులకి ఏంటంటే చెస్ట్ దగ్గర అంటే ఒక పక్క సైడు మనం ఎక్కువగా క్రాస్ చేసినప్పుడు ఇలాంటివి క్లాత్ సరిపోకపోతే ఇలా ఎల్ షేప్లో జాయింట్స్ పడతాయి అనమాట. ఇలా జాయింట్స్ ఎలా వేసుకోవాలో సింపుల్గా నేనైతే చూపిస్తాను మీకు. కానీ మనకి ఇలా జాయింట్స్ ఎందుకు పడతాయంటే ఇప్పుడు మనం ఎక్కువగా చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఎక్కువ క్రాస్ వేసినప్పుడు మనకి మీటర్ మొక్కైనా లెంత్ ఉండదు కాబట్టి ఇలాంటివి పడుతూ ఉంటాయి. కానీ ఇలాంటివి పడ్డా కూడా మనకి బాగా నీట్గా అక్కడ మొక్క వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా పైన వేస్తాను. ఇలానే వేసి ఇలా వేసినట్టయితే చక్కగా శుభ్రంగా నీట్గా ఉంటుంది అనమాట. కానీ మనం కుట్టేస్తే మాత్రం గోటు మీద వేయాలి. వేసిన తర్వాత మనం వేస్ట్ క్లాత్ కట్ చేస్తే నీట్గా ఉంటుంది. కుట్టిన తర్వాత చూపిస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బిగినర్స్కి అయితే మన ఛానల్ సూపర్గా యూజ్ అవుతుందన్నమాట. నా దగ్గర కూడా బిగినర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా అయితే చెప్తానో మీకు కూడా సేమ్ అలానే చెప్తాను. ప్రతిరోజు క్లాసుల వారీగా మీకు చక్కగా వివరించబడును అనమాట మా ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కానీ ఇప్పుడు ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇలానే వేస్తే ఒక పక్కకే వస్తాయి అనమాట. మీరేం చేస్తారంటే ఇలా రెండు పక్కల ఇలా వేసేసుకొని ఇట్లా వేసుకోవాలని అర్థం చేసుకోవాలి. ఇలా వేస్తే ఒక పక్కకి రావు. జస్ట్ చక్కగా అటు సైడు ఇటు సైడు ఎదురు బదులు వస్తాయి. చక్కగా నీట్గా ఉంటుంది. అది ఆలోచించుకోండి. ఒక పక్కే వేస్తే ఒక పక్కనే వస్తాయి. తిరగల మరగల అనేది మనకు అర్థం కాదు. ఓకే, ఇదైతే ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలాంటి క్లాత్ అంటే చూసుకొని మనం తీసుకోవాలి. లోపల ఇలా మడిచి పైన దానికి ఒక అంగుళం కిందకి పెట్టుకొని గోటు మీదే వేసుకుంటా వెళ్ళాలన్నమాట. దిస్తాను సానేకైంది. ఇక్కడ మళ్ళీ ఎల్ షేప్లో మడతేయాలి. ఇది బిగినర్స్కి మాత్రమే, వచ్చిన పెద్ద టైలర్స్కి అయితే కాదు, బిగినర్స్కి అయితే నేను చూపిస్తున్నాను. దీనికి కూడా బ్యాడ్ కామెంట్ పెట్టారంటే మామూలుగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక రేంజ్లో ఇస్తా సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు దీని మందం మనం చక్కగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఎంత నీట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనం ఇలా మడతేసి ఇలా తీసే బదులు ఇలాంటివి నీట్గా వేసేటప్పుడు వచ్చాయి అనుకోండి, చాలా చక్కగా పెద్ద బ్లౌజులైనా కుట్టగలరు అనమాట. ఇలాంటి జాయింట్స్ మనం ఎక్కువగా క్రాస్ తీసుకున్నప్పుడే వస్తాయి. ముక్క చాలనప్పుడు ఇలాంటివి వస్తాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరేనా? ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, కంపల్సరీగా క్లియర్ చేస్తా. ఓకే, ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పోండి.